ప్రముఖ తెలుగు సినీ నటుడు కోట శ్రీనివాసరావు అనారోగ్యంతో కన్నుమూశారు. దాదాపు 4 దశాబ్దాల సినీ ప్రస్థానంలో అనేక అద్భుతమైన పాత్రలు పోషించారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీవ్ర విషాదం. టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు ఇక లేరు. అనారోగ్య సమస్యలతో ఆదివారం తెల్లవారుజామున కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన ఫిల్మ్ నగర్లోని తన స్వగృహంలోనే మరణించారు. పెద్ద వయసు కావడం, వృద్ధాప్య సమస్యలతో కోటా బాధపడుతున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. కోటా శ్రీనివాసరావు నటించిన చివరి సినిమా 2023లో రిలీజైన సువర్ణ సుందరి. దాదాపు 4 దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు కోటా శ్రీనివాసరావు. కెరీర్ మొత్తంలో 750కు పైగా సినిమాల్లో ఆయన నటించారు. కోటా శ్రీనివాసరావు మరణంతో ఫిల్మ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన మృతితో సినీ పరిశ్రమతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా సంతాపం ప్రకటిస్తున్నారు. కృష్ణా జిల్లా కంకిపాడులో 1942 జూలై 10న జన్మించారు కోటా శ్రీనివాసరావు. ఆయన తండ్రి సీతారామాంజనేయులు ఆయుర్వేద డాక్టర్. కోటాను ఆయన తండ్రి బాగా చదివించారు. డాక్టర్ కావాలి అనుకున్న కోటా శ్రీనివాసరావుకు డిగ్రీ అయిపోగానే బ్యాంక్లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. అప్పటికే నాటకాల్లో అడుగుపెట్టిన ఆయనకు నటన రుచి తెలియడంతో ఉద్యోగానికి సెలవులు పెట్టి మరీ నాటకాలు వేసేవారు. ఇక సినిమా అవకాశాలు కూడా రావడంతో వెండితెరపై బిజీ అయ్యారు. అటు ఉద్యోగం, ఇటు సినిమాలు రెండింటినీ చూసుకోలేక సినిమాల కోసం ప్రభుత్వ ఉద్యోగాన్నే వదిలేసుకున్నారు కోటా శ్రీనివాసరావు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం సినిమాల్లో ఆయన నటించారు. కోటా శ్రీనివాసరావుకు భార్య రుక్మిణి, 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. ఆయన కుమారుడు కోటా వెంకట ఆంజనేయ ప్రసాద్ 2010లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇక కోటా తమ్ముడు శంకర్రావు కూడా టాలీవుడ్ నటుడిగా కొనసాగుతున్నారు. నటన మాత్రమే కాదు కోటా శ్రీనివాస్ రాజకీయాల్లో కూడా రాణించారు. 1999 నుంచి 2004 వరకు ఆయన విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా పనిచేశారు. కోటా శ్రీనివాసరావు మరణం తెలుగు సినీ రంగానికి తీరని లోటు. ఆయన సేవలను ఎప్పటికీ మరచిపోలేం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం.